గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మిడ్ డే న్యూస్. నేను స్వాతి. బీహార్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 3 వ్యక్తుల మృతదేహాలు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. సంగం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్ఐ బోధ్యానాయక్ల ఆధ్వర్యంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగంకు చెందిన హజరత్తయ్య మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వెంకటేశ్వర్లు మృతదేహాన్ని నెల్లూరులోని ఆయన నివాసానికి అధికారులు తరలించారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాలను సంగం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్ఐ బోధ్యానాయక్ ఆధ్వర్యంలో స్వీకరించి సంబంధిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం హజరత్తయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన అధికారులు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీహార్ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్ భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాలపై 3 మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు. ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం పలికారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా సాగిన ఈ భేటీలో 3 మంత్రులు సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ను ఎలా బలోపేతం చెయ్యాలి, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశాలపై ఒక పక్క వ్యూహాన్ని, మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. 3 కీలక మంత్రులు ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యూహరచన చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణనాథుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు మంత్రి కొల్లు. చిత్తూరు జిల్లా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం 4 గంటలకు నిర్వహించిన గోపూజ, సుప్రభాతం, పంచామృత అభిషేకాల్లో మంత్రి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, ఏఈఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమావేశమయ్యారు. వారికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన 37, 38, 41 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారంలోకొచ్చిన ఈ 2 ఏళ్లలో 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రారంభించిన ప్రతి పనిని పర్యవేక్షించి పూర్తి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులు, కో-క్లస్టర్ ఇన్ఛార్జి పున్నపు విష్ణుప్రియ, 37, 38, 41వ డివిజన్ టీడీపీ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రతి క్లస్టర్లో కూడా మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలందరికీ కూడా మనం ఈ 2 సంవత్సరాల్లో ఏమేం చేసాం, ఇంకా ఏమేం చేయబోతున్నాం, ఏమేం డెవలప్మెంట్ యాక్టివిటీలు చేసాం అన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీలు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుల పైన అందరూ కూడా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం క్లస్టర్ల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 నుంచి 700 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి.
ఇదేదో నోటికి చెప్పి ఊరికే వస్తే చెప్పి 650 కోట్లు 700 కోట్లు కాదు. ఎవరు ఎప్పుడు అడిగినా కూడా లెక్కలతో సహా ఏ డివిజన్లో, ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఏ కాలనీలో ఎక్కడెక్కడ ఏమి జరిగినాయో ఎవరికైనా కూడా చూపించడానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్న కూటమి నాయకులందరూ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియజేస్తారు. ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ శంకుస్థాపన చేసిన రోజే ఎన్ని రోజుల్లో ఈ అభివృద్ధి పనులు చేస్తామో అని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరుడెవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డేనని జిల్లా అంతా కోడై కూస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వలస పక్షిగా కావలకొచ్చే రామిరెడ్డి తన ఉనికి కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. కావలిలో జరిగిన అమృత్ నీటి పథకంలో అవినీతి జరిగింది. సదరు గుత్తేదారుడితో మాట్లాడి పని చేయించమని తాను మాట్లాడితే కావలి మాజీ ఎమ్మెల్యే తనపై ఇష్టానుసారంగా మాట్లాడాడని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. కావలిలోని తన సొంత కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి చేసుకున్న జన్మదిన వేడుకలు ఆయన వ్యక్తిగతం. కానీ అమృత్ పథకంపై తాను మాట్లాడితే తానేదో అన్ని దందాలు నడుపుతున్నట్లు ఊగిపోయాడన్నారు. అసలు అవినీతిపరుడెవరంటే ప్రతాప్ కుమార్ రెడ్డనే జిల్లా అంతా కోడై కూస్తోందన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో అసిస్టెంట్లను నియమించుకుని గ్రావెల్ అమ్ముకుని ఇంటిల్లపాది డబ్బు కట్టలు లెక్కించుకున్న రోజులు ప్రతాప్ కుమార్ రెడ్డికి గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. ఆయన చేసిన అవినీతి కంపును కడుక్కోవడమే మాకు పనిగా మారిందన్నారు. వలసపక్షిగా కావలికొచ్చే ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఉనికి కోసం మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కావలిలో గృహ నిర్మాణాలకు గ్రావెల్ అవసరమని ట్రాక్టర్ యజమానులు ఉపాధి పొందాల్సిందే అన్నారు. కానీ కావలి నియోజకవర్గం దాటి బయటకు పోతేనే అది అవినీతి అని ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. కావలి నియోజకవర్గంలో ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయి. కావలి ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోయారు. కావలిలో ఇంకొక పార్టీ లీడర్ ఉన్నాడు, అసలు నాయకుడు అనేవాడు అవతల వైపున ఉన్నాడనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు. మళ్ళా దిగారు. కావలిని అల్లకల్లోలం చేయాలి, కావలికి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి, కావలిలో అభివృద్ధి జరిగితే ఎక్కడ వాళ్ళ జీవితాలు కనుమరుగవుతాయో, ప్రజలు వాళ్ళని ఎక్కడ తిరస్కరిస్తారో అని కావలిని భయభ్రాంతులు చేయటానికి మళ్ళా ఈ రోజున వలస పక్షులు కావలిలో మళ్ళా అడుగుపెట్టాయి. కావలిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు సీజనల్గా వస్తారు, సీజనల్గా ఎంతో కొంత దోచుకుంటారు. ఆ దోచుకొని ఎత్తుకుపోయి దాచిపెట్టుకొని దాంతో జీవనం సాగించేదానికి వస్తారు. మొన్నటి రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అది వారి వ్యక్తిగత విషయాలు, దాన్ని ఆడంబరంగా విలాసవంతంగా కావలిలో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం, వచ్చినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేయటం, దానికి చప్పట్లు కొట్టుకోవటం, ఏదో జరిగిపోయిందనేటువంటి ఒక ప్రచారం చేస్తున్న తరుణంలో మొన్నటి రోజున కావలి ప్రజల దాహర్తి తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 UIDF కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల శంకుస్థాపన కార్యక్రమంలో అమృత 1 నిర్వీర్యమైంది. నిర్వీర్యమైనటువంటి అమృత 1 నా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు ఈరోజు బిందెలతో రోడ్డెక్కి నీళ్ల కోసం అలమటిస్తున్నారు. దాంట్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ 7,500 ఇళ్లకి నీళ్లు ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. సో నీళ్లు ఇవ్వటానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది. కాబట్టి నీ టైంలో నువ్వు కాంట్రాక్టర్ గతంలో కూడా నువ్వు స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నావు. ఆయన నేను ఇద్దరం భాగస్థులము బెంగళూరులో ఆయన నోటితో నేను చెప్పున్నావు. నీ టైంలో జరిగింది కాబట్టి ఆయనతో మాట్లాడి ఆ 5,000 మందికి 5,000 ట్యాపులు ఇప్పిస్తే కావలి ప్రజలకు మేలు చేకూరుతుందని నేను చెప్పాను. అవినీతికి గుడ్డలేస్తే ఎలా ఉంటాడో అనేది కావలి ప్రజలు ప్రతాప్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి చెప్తారు. నెల్లూరు జిల్లాలో అవినీతి పరుడు అనేది పేరు వచ్చిన ఏకైక వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. నేనంటంలే, ఇది జిల్లా కోడి కూసినటువంటి సబ్జెక్ట్. హెల్మెట్ పెట్టు బహుమతులు పట్టు అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిత్తూరు జిల్లా పోలీసులు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత అనే లక్ష్యంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
అందులో భాగంగానే చిత్తూరు నగరంలో హెల్మెట్ పెట్టు బహుమతులు పట్టు వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ శిక్షల కంటే ప్రోత్సాహకం ద్వారా ప్రజల్లో మంచి మార్పు తీసుకురావచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి లభిస్తున్న స్పందన ఎంతో సంతోషకరమన్నారు. హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది బాధ్యతాయుతమైన వాహనదారులుగా మారుతారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తాను మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరుతున్నానన్నారు. నెల నుండి మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. దాంట్లో హెల్మెట్ పెట్టండి చెప్పేసి చాలా మందికి స్లిప్స్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ గా 30 days ఎవరు హెల్మెట్ వేసుకొని మాకు ఫోటోస్ పెడుతున్నారు లేకపోతే వస్తున్నారు. వాళ్ళు లక్కీ డిప్ ద్వారా కొంతమంది విన్నర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి రివార్డ్ చేస్తాము. ఒక హెల్మెట్ మన గవర్నీ ఎమ్మెల్యే చిత్తూరు జగన్మోహన్ గారు కూడా వచ్చారు. ఇలాంటి మన సీనియర్ ఆఫీసర్స్ తో ఒక ర్యాలీ చేసుకొని తర్వాత ఒక స్టూడెంట్స్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని కొండసముద్రం చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న సీఐ సుబ్బారాయుడు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలిస్తే పుంగనూరు పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని సీఐ సుబ్బారాయుడు తెలిపారు. మన కొండసముద్రం చెరువులో ఒక గుర్తులేని మగ వ్యక్తి శవము ఉన్నదని సమాచారం రాగా అక్కడికి వెళ్ళి చూడగా ఆ శవాన్ని నీటి నుంచి తీసి చూడగా ఒక గుర్తులేని మగ వ్యక్తి సుమారు వయస్సు 65 నుంచి 70 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వ్యక్తికి వెంట్రుకలు నెడిసి ఉన్నాయి. ఫుల్ షర్టు, రెడ్ బ్లూ కలరు కట్ బనీను, తర్వాత ఒక నిక్కర్తో కలిగి ఉన్నది. అక్కడ ఆ వ్యక్తి పడిన పరిసరాలను అవన్నీ కూడా పరిశీలించితే అతను సూసైడ్ చేసుకునే ఆనవాళ్ళుగా కనబడుతున్నాయి. కుడి కాలుకు ఒక ప్లాస్టిక్ సంచిలో ఒక 10 కేజీలు సుమారు 10 కేజీలు బరువు రాయి కట్టుకొని తాడుతో కట్టుకొని నీళ్ళలోకి దూకి చనిపోయినట్లుగా కనబడుతుంది. అక్కడ ఆ చనిపోయిన వాతావరణాన్ని ఆ చెరువు కట్టున్న రాళ్ళు ఇతర రాళ్ళను పరిశీలిస్తే అతను ఆ బరువుని రాళ్ళను పక్కకు తీసి తక్కువ వెయిట్ ఉన్న రాయిని తీసుకొని దానికి సంచిలో వేసి కాలు కట్టుకొని చెరువులోకి దూకినట్లుగా కనబడుతున్నది. ఎవరికైనా కానీ సదరు వ్యక్తి యొక్క సమాచారం తెలిసినలా పుంగనూరు పోలీసు వారికి తెలియజేయగలరని కోరుచున్నాము. పెన్నా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ ముత్యాలరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఎస్ఐ. కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాలెం పెన్నా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు సుమారు 50 సంవత్సరాల వయసు కలుగుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంగళవారం నదిలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు ఎస్ఐ ముత్యాలరావు జాలర్లను నదిలోకి పంపించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, జాలర్లు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి గుర్తింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మూలాపేటలో జరుగుతున్న డిఎస్ఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి పొంగూరు పరిశీలించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ నెల 12 నుంచి హైస్కూల్ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు శరణి పొంగూరి. నెల్లూరు మూలాపేట డిఎస్ఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం 8 నెలల వ్యవధిలోనే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ హైస్కూల్ రూపుదిద్దుకుంది. దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి సహకారంతో 20 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ సిద్ధమవుతోంది. స్కూల్ ఆధునీకరణ పనులను మంగళవారం మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి పరిశీలించారు.
ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడుతూ జూన్ 12 నుండి హైస్కూల్ ప్రారంభమవుతుందని, నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తామన్నారు. 500 మందికి పైగా నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని, అత్యాధునిక రోబోటిక్ ల్యాబ్, హైడ్రోఫోనిక్స్, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింథటిక్ కోటింగ్ వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని, సిటీలోని ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను మా నాన్న నాకు అప్పగించారన్నారు. పేద విద్యార్థుల కోసం అద్భుత పాఠశాలను నిర్మించిన సుధాకర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సుధాకర్ గారు రెనోవేట్ చేస్తున్నారు. 2.5 ఏకర్స్లో ఈ స్కూల్ ఉందండి. 25,000 SFTలో ఈ స్కూల్ ప్రెమిసెస్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరే చూసేటట్టయితే ఇక్కడ రెనోవేషన్ అద్భుతంగా జరుగుతుంది. వర్క్స్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్లా చేస్తున్నారండి. నర్సరీ నుంచి 10th గ్రేడ్ దాకా ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 500 ఈ స్కూల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. సూలూరుపేటలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి లోకేష్. సూలూరుపేట మండలంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ పాల్గొని మాట్లాడుతూ సూలూరుపేట మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి హద్దే లేకుండా పోతుందన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, టై, షూస్, వ్యాన్ ఇలా రకరకాల పేర్లతో విద్యార్థుల వద్ద నుండి ఫీజులను అధిక మొత్తాలలో వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని, ఇలాంటి దోపిడీలకు, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఈఓ సునీలాకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ సూలూరుపేట నియోజకవర్గ కార్యదర్శి కె వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కె నరేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత 41 degrees బయట చాలా తీవ్రత ఉంది. ఆల్రెడీ జూనియర్ 10th పేరుతో అప్పుడే క్లాసులు నిర్వహించుకుంటా ఉన్నారు. కొన్ని స్కూల్లో జరుగుతూ ఉన్నాయి మేడం. మీకు కావాలి ఎవిడెన్స్ అయినా ఇస్తాం. ఇంకోటి బుక్స్, యూనిఫామ్, టై, షూస్ ఇలా రకరకాల అది అసలు షాపా లేకపోతే స్కూల్, పాఠశాల, విద్యా సంస్థ అర్థం కాని పరిస్థితి. మీరు ఒకసారి సర్వే చేస్తే మీ దగ్గర పిఆర్ఓలు ఉంటారు కదా, పిఆర్సీ పంపించారంటే ఒకసారి తెలుసుకోండి. మీరు వెళ్ళకపోయినా మేడం మీ దగ్గర ఆఫీస్ స్టాఫ్ ఉంటారు కదా మేడం, పిఆర్ఓస్ ఉంటారు కదా మేడం. నూతనంగా విద్యాసంస్థలు ప్రారంభమైన దాంట్లో ప్రైవేట్ స్కూల్స్లోనే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. వ్యాన్ ఫీజు అని, బుక్స్ ఫీజు అని, కాలేజీ ఫీజులని అన్నీ తీసుకుంటా ఉంటే పట్టించుకునే పరిస్థితి ఈరోజు. అంతేకాకుండా ఈరోజు పక్క రాష్ట్రాలలో గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం పట్టించుకోని పరిస్థితి. విద్యాశాఖ మంత్రి గారు మాత్రం మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రం ఇన్ని మార్కులు వచ్చాయని చెప్తున్నారు, కానీ ఇవాళ పట్టించుకోని పరిస్థితి. ఇలాగే కానీ ఉంటే మేము ఇంక ముందు ఎంఈఓ ఆఫీసుల ముందు, డిఓ గారి ఆఫీసుల ముందు, కలెక్టర్ గారి ఆఫీసుల ముందు ధర్నాలు పెడతామని హెచ్చరిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.